తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ఎంపీ వైపీ సుబ్బారెడ్డి హస్తినాలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తుది దశకు చేరుకోవడం, కేసులోని అసలైన సూత్రధారుల పేర్లు బయటకు రావడంతో తదుపరి పరిణామాల భయంతోనే వైఎస్ఆర్సీపీ ఈ హడావుడి ప్రయత్నాలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పెద్దలను కలవడం ద్వారా చట్టపరమైన చర్యల నుంచి రక్షణ పొందాలని ఆ పార్టీ చూస్తుండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు దీనిని భిన్నంగా చూస్తున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ పెద్దలకే వారి భాగస్వామ్య ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం ద్వారా దర్యాప్తు సంస్థల భయం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు మోదీ, అమిత్ షాలు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.